ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో కాలిఫోర్నియా నివాసి చార్లెస్ పెన్ వ్రాసినటువంటి వ్యాసము ప్రభుబోధ. మిగిలినటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. నన్ను గురించి బాబావారు ఈ దృశ్యం యొక్క గూఢార్థమును వెల్లడించరి. జంతుజాలముల జన్మ కన్నా మానవ జన్మము ఉత్తమమని చాలామంది విశ్వసించుంది కదా. అయితే జీవులు అధోముఖులై నీతి జన్మ ఎత్తుట కూడా వీలున్నదని వారు తెలుసుకునవలేను. పాముల దేహములను ధరించలేకయే కొంతమంది వాటికన్నా నీచ విషపురులుగా దిగజారిపోతున్నారు చూడు అని బాబావారు విచారమును వెలుబుచ్చరి. పాములలో కూడా కొన్ని పాములు ద్వేషము వలన కానీ క్రోధము వలన కానీ మిగతా వాటిలకు హానిని కానీ బాధను కానీ కలిగించవు. అట్టి సాత్విక స్వభావమును సంపాదించి అవి కూడా దైవానుగ్రహం వలన ఉన్నత జన్మను పొందవచ్చును. నన్ను చేరేటువంటి మోక్ష మార్గములో ఊగిసలాడువారు కేవలము మానవులు మాత్రమే కాదు, ప్రతి జీవి కూడా నన్ను గురించే పయనమై ఉన్నది అన్నారు బాబా. క్షమాగుణం లేక ద్వేషపూరితమైనటువంటి హృదయం యొక్క ప్రేరణ వలన ఇతరులకెవడు బాధ కలిగించునో వాడు ఆ బాధను తన కొరకై కల్పించుకొనుచున్నాడు. మానవత్వములో ప్రదర్శించేటువంటి పశుత్వము మరింత అపాయము అని నాకు బాబావారు వివరించరి. చూడు, ద్విపాదులైన చతుష్పాదులైన కాళ్ళు లేకపోయినా అన్ని జంతువులలోని జీవతత్వం ఒకటే. మర్త్యుడు స్వశక్తితో సత్ప్రవర్తనను అవలంబించి అమర్త్యుడకు అవకాశము తను చిక్కినప్పటికీ దురదృష్టవశాత్తు చాలామంది జనన మరణ జన్యమైనటువంటి బాధను తిరిగి అనుభవించడానికి పూనుకుంటున్నారు. ఇది చాలా శోచనీయమని బాబావారు సెలవిచ్చరి. ప్రభాత సూర్యకిరణములు నా గదిని నింపగా బాబావారి దర్శన స్పర్శన సంభాషణ లభించినప్పుడు కలిగేటువంటి రమ్య భవ్య భావనలతో నేను మేల్కొన్నాను. ఏమి చిత్రము! నిగూఢమైనటువంటి తత్వమును నాకు తెలియజేయటకు బాబావారు కాలగతిని 2000 సంవత్సరముల వెనుకకు మళ్లించినారు. ఆ యజమాని చేసిన చిత్రవధకు సాక్షిగా బాబావారు పిలిచి నిలబెట్టినటువంటి మహానుభావుడు ఎవరు గమనించితిరా? జాన్. ఆయన ప్రియ శిష్యుడు అని కొనియాడుదురు. బైబిల్ గ్రంథములో ఆయన ప్రేమశక్తి గలవాడు, ప్రేమ స్వరూపుడని చెప్పబడి ఉన్నది. ప్రేమ భావమునకు జాన్ పెట్టిన పేరు కదా. ప్రేమయే భగవంతుడు అని ఆయన దివ్య గ్రంథములో ఉద్బోధించినాడు. ఉద్యోగం చేస్తున్న స్థలమునందు వ్యక్తి ద్వేషమును పెంచుకొని ప్రేమ మార్గమును నేను వీడరాదని బాబావారు ఈ దృశ్య ప్రకటన వలన నాకు బోధించరి. ప్రేమయే భగవంతుడు, భగవంతుడే ప్రేమ అని బాబావారు ఎన్నో పర్యాయం తెలిపి ఉన్నారు. అదే బోధను నాకు ఆనాడు కూడా బాబావారు సుస్పష్టముగా బోధపరిచినారు. సాయిరామ్ సంపూర్ణం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.